నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకుందాము. మనకి 3 years ప్లాంటేషను. ప్లాంట్స్ ఆర్ గుడ్ అటు నాట్ ఈవెన్ 3 years, లెస్ దెన్ 3 years. ఈ ప్లాంట్స్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సపోర్టింగ్ ప్లాంట్ అనేది మనకు దీనికి అటు సైడ్ ఇటు సైడ్ నుంచి కొంచెం పెద్దగా ఉంటే బుషీ టైపు బ్రాంచెస్ రావు మనకి. ఈ బుషీ టైప్ బ్రాంచెస్ రావద్దు అనుకుంటే 2 sides మనము ఓస్ట్ సపోర్ట్ ఇస్తే చెట్టు అనేది స్ట్రేట్గా పైకి వెళ్ళిపోతుంది. ప్లాంట్స్ ఆర్ గుడ్ ఓన్లీ, బట్ బుషీ టైప్ బ్రాంచెస్ వచ్చినాయి. అక్కడక్కడ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఓస్ట్ అనేది కంపల్సరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండరీ ఓస్ట్, పర్మనెంట్ ఓస్ట్ దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు చిన్న హైట్లోనే కట్ చేశారు, దీన్ని పైకి పెరగనీయలేదు. అప్పుడు ఏమైందంటే బ్రాంచెస్ సైడ్కి బ్రాంచెస్ వచ్చినాయి. సపోర్టింగ్ ఓస్ట్ కూడా పైకి ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ సీజన్లో ఇంకొక రకమైన డిసీజ్ వస్తుంది. మరి నిజామాబాద్ వాటర్ సప్లై ఇస్ నాట్ దేర్, స్కేల్ ఇన్ఫెస్టేషన్. This is sucking pest. ఈ ఇన్సెక్ట్ పేరు వచ్చేసి సైంటిఫిక్ నేము ఇమిప్టిరా అనేది ఇన్సెక్ట్. ఇది వచ్చేసి ఏంటంటే అండి, ఇది సక్కింగ్ పెస్ట్ అంటారు. ఇది ఎప్పుడైతే ప్లాంట్ సైడ్ బ్రాంచెస్కి అటాక్ అయ్యి కంప్లీట్గా సక్ చేస్తుంది అనమాట. రెజిన్స్ లాంటిది సక్ చేసి ప్లాంట్ని డ్రై చేసేలా కనిపిస్తుంది ఈ ప్లాంట్. ఈ సీజన్లో మనము 1-2 వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. చాలామంది డిసీజ్ వచ్చినప్పుడు ఏదో క్లోరోపెరిపాస్, మొనోకోటోపాస్ వేస్తే ఇది కంట్రోల్ కాదు. ఈ డిసీజ్ని మనము ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తించి వాటిలో ఉన్న ఎగ్స్ని హ్యాండ్ పికప్ చేసి కిల్ చేయడము, లేదంటే అదర్ కెమికల్ స్ప్రే చేసేసి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకుంటే మాత్రమే ఇది కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.